హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు నేనే కూతురినవుతా. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సుధ వంటింట్లో పనులతో హడావుడిగా ఉంది. అమ్మ, మాకు స్కూల్కి టైం అవుతుంది, మాకు టిఫిన్ బాక్సులు ఇచ్చేయి అంటూ ఒకవైపు కూతురు కవిత, మరొక వైపు కొడుకు కిషోర్ అల్లరి పెడుతున్నారు. ఉండండ్రా, మీ పనే కదా చేస్తున్నాను అంటూ పిల్లలిద్దరికీ పూరీ కూర చెరొక బాక్స్లో పెట్టింది. ఏమోయ్, నాకు ఆఫీసుకి టైం అవుతుంది, స్నానానికి వేడి నీళ్లు రెడీయేనా అంటూ సుధ భర్త గిరీష అడిగాడు. ఇదిగో ఒక్క నిమిషం, వీళ్ళని స్కూలుకి పంపిన తర్వాత మీ పని చేస్తాను అంటూ భర్తకి చెప్పి ఇటు పిల్లలకి స్కూల్ బ్యాగులు సర్ది గుమ్మం వరకు వాళ్ళని సాగనంపింది. కొంగుతో మొహం తుడుచుకొని ఇటు తిరిగింది. పక్క వాటాలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. హరి, నీ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? కోడలు ఏం చేస్తుంది? మనవడు ఆడుతున్నాడా అంటూ వినపడుతుంది. సుధా పెదవులపై చిరునవ్వు వెలిసింది. పక్కింటి పిన్నిగారు వాళ్ళ పెద్ద అబ్బాయి హరితో మాట్లాడుతున్నారని అర్థమైంది. పక్క వాటాలో ఉంటున్న కమలమ్మ గారికి 2 అబ్బాయిలు. ఒకరు లండన్లో, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. కమలమ్మ గారు రోజు పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ మాటలు వింటూ పనులు చేసుకుంటుంది సుధ. గిరీషుని ఆఫీసుకు పంపి అమ్మయ్యా అని పెద్దగా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్యా. అమ్మాయి, ఏం చేస్తున్నావు? పనులు పూర్తయ్యాయా అంటూ కమలమ్మ గారు సుధ ఇంటి వాకిలి దగ్గర నిలబడ్డారు. ఆదివారం కావటంతో పిల్లలు స్కూళ్ళ హడావుడి, భర్త ఆఫీసు టెన్షను లేకపోవడంతో సుధకి పొద్దున్నే లేవడం ఆలస్యమైంది. పిన్నిగారి గొంతు విని వెళ్ళి తలుపు తీసి ఆవిడని లోపలికి రమ్మని పిలిచింది. పిన్నిగారు, ఏమిటి మీ అబ్బాయిల కబుర్లు అంటూ అడిగింది సుధ. కమలమ్మకి కొడుకుల విషయం ప్రస్తావన వస్తే ఆనందంతో మైమర్చిపోతుంది. ముఖం తామర పువ్వులా వికసిస్తుంది. ఆవిడ కొడుకుల గురించి, కోడళ్ల మంచితనం గురించి, మనవుల ఆటపాటల గురించి సుధకి చెప్పసాగింది. సుధ నవ్వుతూ వింటుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కొడుకులు కోడళ్ళు నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. తెల్లారితే అందరూ తలో దిక్కుకి పరిగెడతారు. ఉరుకులు పరుగుల జీవితం. అక్కడ నేను మళ్ళీ ఒంటరిగానే ఉండాలి. మరెందుకు చెప్పు వెళ్ళటం? అదీ కాక నా భర్త కట్టిన ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఉంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆయన కలిసిన ఈ మట్టిలోనే నేను కలిసిపోవాలని అనుకుంటున్నాను. నాకు వచ్చే పెన్షన్, ఇంటి అద్దెలతో కాలక్షేపం చేస్తున్నాను. అదేంటి పిన్ని గారు, మీరు అడగాలే గాని మీ పిల్లలు లక్షలు పంపిస్తారు, మీకేం లోటు అంది ఆశ్చర్యపోతూ. కమలమ్మ గారు పచ్చని పసిడి ఛాయగా ఉంటారు. నెరిసి నెరియని జుట్టు, మెడలో ముత్యాలు పగడాలు కలిసిన ఒంటిపేట గొలుసు, చేతుకు 2 జతల గాజులు. ఆమెను ఎవరైనా చూస్తే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారా అనిపిస్తుంది. మీ అమ్మ కడుపు చల్లగా. నిజం చెప్పావు సుమా. ఎప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామని పిల్లలు అంటూ ఉంటారు, కానీ నేనే వద్దని అంటాను. పిల్లల పెంపకం, చదువులు, ఖర్చులు దేశం కాని దేశంలో ఉన్నారు. వాళ్ళు సుఖంగా ఉంటే చాలు, నాకెందుకు డబ్బు పంపడం అన్నారు. సుధకి ఆవిడపై గౌరవం మరింత పెరిగింది. తల్లిగా పిల్లల క్షేమాన్ని, అభివృద్ధిని కోరే ఆవిడను మనసులోనే అభినందించింది. తన తల్లి ఉంది. తండ్రి సంపాదన ఎంత ఉన్నా విదేశాల్లో ఉన్న అన్నయ్యలు డాలర్లు పంపలేదని ఎప్పుడు రుసరుసలాడుతూనే ఉంటుంది. ఇంతలో ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అని కమలమ్మ గారు అడగటంతో
ఈ లోకంలోకి వచ్చింది. మీలాంటి తల్లి దొరకటం మీ పిల్లల అదృష్టం. వెంటనే వాళ్ళలాంటి పిల్లలు దొరకటం నాది అదృష్టమే కదా. ప్రతి పండుగకి, నా పుట్టినరోజుకి, ప్రతి దానికి ఫోన్ చేసి సలహాలు అడుగుతూ ఉంటారు అన్నారు. నిజమే కదా. ప్రతి స్త్రీ మంచి కూతురిగా, మంచి భార్యగా, మంచి తల్లి, మంచి అత్తగారు కావాలి. అన్ని పాత్రలు మంచిగా బాగా పోషించారు. కమలమ్మ గారు చాలా చురుగ్గా ఉంటారు. చేతనైనంతలో అందరికీ సహాయపడాలని మనస్తత్వం. ఎప్పుడూ దైవ చింతన. సుధకు ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది. సుధా కమలమ్మ ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. గుడికి గోపురాలకి కలిసి వెళ్ళేవారు. రాత్రి పడుకోబోయే ముందు గిరీష నవ్వుతూ, ఈరోజు మీ పిన్నిగారి కబుర్లేంటి అని అడగటం అలవాటు. ఈరోజు కూడా అడిగితే సుధ చిరుకోపంతో, మీకు నేనన్నా పిన్నిగారన్నా పరిహాసంగా ఉంది కదా, పెద్దలని గేలి చేయడం మంచిది కాదు అంది. వెంటనే, అయ్య బాబోయ్, నేను మామూలుగా అడిగానోయ్, నా మీద ఏకంగా దండయాత్రకే దిగావు అన్నాడు నవ్వుతూ. కాదులేండి, ఆవిడ ఇచ్చిన పచ్చళ్ళు, పులుసులు లొట్టలేసుకొని తింటారు. పిండి వంటలు అయితే సరే సరి. మరి ఆమెని వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడటం? గిరీష కంగారు పడ్డాడు, సుధకి కోపం వచ్చిందని గ్రహించి. అది కాదు సుధా, 70 ఏళ్ళు ఆవిడికి, 30 ఏళ్ల నీకు స్నేహమేమిటా అని. అవును, నీవు కూడా మీ పిన్ని గారితో కలిసి స్టేట్స్ వెళ్ళకూడదు అన్నాడు చిలిపిగా. ఎవరేమనుకున్నా పర్వాలేదు, తను ఆమె దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఎన్నో రకాల పిండి వంటలు నేర్చుకుంది. సుధలో దైవభక్తి పెరిగింది. అందరికీ తలలో నాలికలాగా మెలిగే కమలమ్మ గారిని ఎవరు ఇష్టపడరు? సుధ ఇంటిలో ఎవరు పుట్టినరోజు వచ్చినా ఏదో ఒక స్వీట్ హాటు చేసి పంపుతుంది. పిల్లలకైనా, సుధ గిరీష్కి ఎవరి కొద్దిగా నలత ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేసి వచ్చేది. కమలమ్మ అలా సుధా వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కులాగా కలిసిపోయింది. కమలమ్మ సుధని అమ్మాయి అని, గిరీషని అల్లుడు గారు అని ఆప్యాయంగా పిలుస్తారు. అలా ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారు. సుధకి ఆవిడ చెప్పే మాటలంటే చాలా ఇష్టం. ఆవిడ సావాసంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. ఒక స్త్రీగా కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో, తల్లి కొడుకులు, అత్తా కోడళ్ళు మధ్య ఎలాంటి సత్సంబంధాలు నెరవేర్చాలన్న అనేక విషయాలు సుధ ఆవిడ దగ్గర నుండి నేర్చుకునేది. కమలమ్మ గారికి రోజు కొడుకులతో, కోడళ్లతో మాట్లాడుతూ ఉండడం ఆమెకు దినచర్యలో ఒక భాగం. వాళ్లతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరేది కాదు. ఉదయం ఆఫీసుకని బయలుదేరుతున్న టైంలో సుధ గిరీష్ దగ్గరికి వచ్చి, ఏమండి, నాకు ఒక 500 రూపాయలు కావాలి, ఇస్తారా అని అడిగితే, నెలాఖరులో నీకెందుకో 500 అన్నాడు షర్టు వేసుకుంటూ. నాకు ఖర్చులుండవా అంది గోముగా. అదే నోయ్, ఏమిటా ఆ ఖర్చు అని అడుగుతున్నా, చెప్పచ్చుగా అన్నాడు. 4 రోజుల తర్వాత పిన్నిగారి పుట్టినరోజు వస్తుంది. ఆమెకు ఒక చీర కొందామని. మనందరికీ పుట్టినరోజుకి ఏదో ఒక కానుక ఇస్తారు. ఈసారి మంచి చీర కొని ఇవ్వాలని ఉంది. వాళ్ళ పిల్లలు అందరూ పైదేశాలలో ఉన్నారు కదా, ఆ లోటు ఆవిడలో తెలియనివ్వకుండా ఉండాలని నా ఆలోచన అంది. బాగుంది అని సుధ బుగ్గ మీద చిటికేసి జేబులో నుంచి 600 తీసి సుధ చేతిలో పెట్టాడు. సుధ ఉత్సాహంగా బజారుకి వెళ్ళింది. ఒక షాపులో కనకాంబరం రంగు చీర, ఆకుపచ్చని జెరీ అంచు, అదే రంగు బయట అంచులో ఆవిడని ఊహించుకొని ఆ చీర ఆమెకు బాగా నప్పుతుంది అని తీసుకుంది. సుధ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఉదయం లేచి
పెరుగు గారెలు, సేమియా పరమాన్నం చేసి బాక్సులో పెట్టింది. పిల్లలని స్కూలుకు పంపి భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత తను తయారయ్యి స్వీట్సు, హాటు, చీర జాకెట్టు కవరులో పెట్టుకొని ఆమెను సర్ప్రైజ్ చేద్దామని కమలమ్మ గారింటికి బయలుదేరింది. ముందు గదిలో ఆమె లేదు. లోపల నుండి ఆమె కొడుకుతో మాట్లాడుతుంది ఫోన్లో. మరి కొంచెం ముందుకు నడిచి లోపల ఉన్న దృశ్యం చూసి స్థాణువులా ఉండిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక అగ్నిపర్వతం పేలినట్లు, సముద్ర తరంగాలు నింగిన తాకినట్లు అనిపించి అక్కడే నిలబడిపోయింది. కమలమ్మ గారు అటు తిరిగి ఉన్నారు. ఆమె సుధని రావడం గమనించలేదు. సుధని కలవరపెట్టింది ఆవిడ మాటలు కావు, అందులో విషయాలు కావు. ఆవిడ ఎప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారో అలాగే అంత ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు. సుధ ఏనాడు చూడని దృశ్యం చూస్తుంది. ఆవిడ చేతిలో ఉన్నది చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ ఫోను. ఆవిడ ఆ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతోంది. అల్మారాలో కొడుకులు, కోడళ్ళ, మనవళ్ళ ఫోటోలు, వాటికి బొట్టు పెట్టి ఎదురుగా దీపాలు వెలిగించి ఉన్నాయి. పక్కనే విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు సేకరించి ఫోటో ఒకటి ఉంది. సుధ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. పిన్నిగారి పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోయారా? ఇంత చేదు నిజాన్ని ఎలా దాచగలిగిందో సుధకు అర్థం కాలేదు. పరమశివుడి గరళాన్ని కంఠంలో ఉంచుకున్నట్లు ఈ నిజాన్ని ఆవిడ తన హృదయంలో నిలుపుకున్నారన్నమాట. ఆ సమయంలో కమలమ్మ గారంటే ఉన్న ఆరాధనా భావం మరింత ఎక్కువైంది. నీ ఆనందం అందరికీ పంచు, నీ దుఃఖాన్ని నీలోనే దాచుకో, విధి నిర్ణయం తల వంచి స్వీకరించు అనే సత్యాన్ని ఆచరించి చూపిన ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి కదిలిపోయింది. ఆమెకు ఎవరూ లేకుంటే ఏం, అన్నీ నేనే అవుతా, నేనే ఆమెకి కూతురినవుతా అని దృఢమైన నిర్ణయానికి వచ్చింది. ఏమీ తెలియనట్లుగా పిన్నిగారు అని పిలిచింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.